కానీ గాన గంధర్వుడు అని చెప్పి మొత్తం కీర్తిస్తారు కదా. ఎందుకు గాన గంధర్వులు ఎవరు కాదండి? మా గద్దర్ గాన గంధర్వుడు కాదా? మా గోరట ఎంకన్న గాన గంధర్వుడు కాదా? మా గూడ అంజన్న గాన గంధర్వుడు కాదా? మా ముచ్చట రత్నారాయణ గారు గాన గంధర్వులు కాదా? వాళ్ళు మీరు బిరుదులిచ్చి మీరు మాట్లాడుకుంటూ అయిపోతారా? పద్యాలు పాటలు ఏం పాటలు కావాలి? జనాలను ఊర్లకెళ్ళి ఇళ్లకెళ్ళి ఇట్లా ఉర్రుతలు ఊహించి ఒక ఉప్పెన లెక్క బయటకు వచ్చి జనంతో తుపాకులు పట్టించినటువంటి సాహిత్యం ఇక్కడ కదా. ఇక్కడ మరి వాళ్ళు గాన గంధర్వులు కదా? మా బెల్లెల్తలు కాదా? వీళ్ళందరూ కాదా? మరి ఈ ప్రాంతంలో మీరు ఎన్నడూ వీళ్ళను కన్సిడర్ చేసిండ్రు? మా సుధాల్ హనుమంతులు కాదా? వీళ్ళు కూడా గాన గంధర్వులే కదా. మా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజా కళల గురించి అద్భుతంగా వాడిన మా సుక్కుసత్తయ్య గారు గాన గంధర్వులు కాదా? వాళ్ళు కథలు చెప్పలేదా? మా మిద్దరాములు కాదా? మా వరంగల్ శంకర్ కాదా? సారంగపాణిలు కాదా? మా వరంగల్ సీన్లు కాదా? ఎవరు కాదండి గాన గంధర్వులు? మా నరసింహారెడ్డి గద్దర్ నరసింహ వీళ్ళు కాదా? మా ఎల్లన్నలు కాదా? అంజల్ ఎవరు కాదు? మిట్టపల్లి సురేందర్ కాదా? మా సోమనల్ కాదా? ఇప్పటి తరం కూడా చెప్తున్నా. ఆయన కమర్షియల్ గొంతు, కిరాయి గొంతు. బాలసుబ్రహ్మణ్యం పెద్ద సంఘ సంస్కర్త కాదు, పెద్ద బండ్ల బళ్ళగొర్రా నాయన మీరు, లేకపోతే ఇక్కడ సమస్యలు ఎదురైతే నేను వాడిన బూత్ పాటలు వాడినోడు. చాలా బూత్ పాటలు ఉన్నాయి ఆయనకి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.